హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏఎంసీ న్యూ ఢిల్లీ నుంచి మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి అనేది ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఏ విధంగా అప్లై చేయాలనేది. మొత్తం కూడా A to Z అయితే మొత్తం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. వీడియో చూసిన తర్వాత నాకు మెసేజ్ చేయండి, అంతవరకు నాకు మెసేజ్ చేయకండి అప్లై చేయమని. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం చూడండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో మొత్తం చూడకుండానే ఇప్పుడు ఏఎంసీ న్యూ ఢిల్లీ అని అనగానే సో ఏఎంసీ న్యూ ఢిల్లీ అప్లికేషన్ చేయండి అని చెప్పేసి నాకు వాట్సాప్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా కాదండి, మొత్తం చూడండి. ఫస్ట్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇది మొత్తం చూసుకున్న తర్వాతనే నాకు మెసేజ్ చేయండి. మళ్ళీ ఎందుకంటే నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ మీరు ఫోన్ చేస్తుంటారు. సో ఆ ఫోన్లో మళ్ళీ నేను వీడియోలు చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత మీకు ఫోన్ చేస్తే ఫోన్లో కూడా చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి మనకు టైం లేదు. కాబట్టి సో అందరూ కూడా త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇది ఏఎంసీ న్యూ ఢిల్లీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసి థర్డ్ వన్ ఇది. సో ఇందులో మనకి స్టాఫ్ నర్స్ సంబంధించి అయితే ఉన్నాయి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ PDF అయితే మనకు కనబడుతుంది. సో చూడండి, మనకి ఇక్కడ ఎవరైతే మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏఎన్ఎం పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు. జస్ట్ మీరు అప్లై చేసుకున్న చాలు, వాళ్ళు షార్ట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ షార్ట్ లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆ ఇంటర్వ్యూలో మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, మీ యొక్క సర్వీస్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనకు కేవలం జస్ట్ 2 ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. సో 2 ఉద్యోగాలని చెప్పేసి మీరు అప్లై చేసుకోకుండా ఉండకండి, ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇక మనకు శాలరీ చూసుకున్నట్టయితే 18,000 ప్లస్ 30% HRA హౌస్ రెంట్ కలిపి 23,400 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మనకి ఏజ్ వచ్చేసి అప్ టు 25 years వరకు అయితే ఉండాలి మీకు. అండ్ అలాగే మరొక ఉద్యోగం వచ్చేసి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ గ్రేడ్ 3 అనమాట. సో వీటికి గాను MBBS లేదంటే BDSలో మీరు PG చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఒకటి వేకెన్సీ అయితే ఉంది. అండ్ 1,20,900 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years వరకు అయితే ఉండాలి. అయితే ఇక్కడ మనకు గూగుల్ ఫామ్స్ సంబంధించి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఈ లింక్ని మీరు మెన్షన్ చేసి గూగుల్ ఫామ్స్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు ఇక్కడ అడ్రస్ ఇచ్చారో, అంటే ఈమెయిల్ ఐడి ఇచ్చారో, ఈ ఈమెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ని అయితే మనకు 10/6/2025 లోపు మీరు పంపివ్వాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈ గూగుల్ ఫామ్స్కి ఈ యొక్క ఏదైతే ఇక్కడ నేను డిస్ప్లేలో చూపిస్తున్నా చూడండి. సో ఈ డిస్ప్లేలో చూపించినటువంటి ఈ లింకుని మీరు గూగుల్ క్రోమ్లో ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ గూగుల్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది 10/6/2025 లోపు మీరు ఇది పంపించాలి. సో నేను మీకు కావాలంటే కేవలం 99 రూపీస్కి అప్లై కూడా చేసి ఇస్తానమాట. మీరు ఈ వీడియో మొత్తం చూశారు కదా. సో ఇప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మాకు. ఈ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ అయితే ఉందో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మేము మీకు కేవలం జస్ట్ 99 రూపీస్కి అప్లై అయితే చేసిస్తాము. లేదంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఈమెయిల్ ఐడి ఉందో ఈ ఈమెయిల్ ఐడి కూడా మీరు నేరుగా మీ యొక్క బయోడేటా ఫామ్ అని మీరు రెజ్యూమ్ని మీరు సెండ్ చేయొచ్చు అనమాట. సెండ్ చేస్తే మళ్ళీ మీకు మనకొక షార్ట్ లిస్ట్ అనేది వాళ్ళు ఇంటర్నెట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే వెబ్సైట్లో నేను మీకు అప్డేట్ ఇస్తాను ఆ షార్ట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడే. సో కాబట్టి ఆ షార్ట్ లిస్ట్ ఎవరైతే పేర్లు వస్తాయో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ వెన్యూ కూడకంగా వాళ్ళు ఆ షార్ట్ లిస్ట్లోనే మనకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదేనమాట. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, అక్కడ వచ్చిన ఖచ్చితంగా క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చిరో మరి ఖచ్చితంగా మీకు ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు అవసరం అని అర్థం, ఇంత దూరం మీరు చూస్తున్నారంటే. సో కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. ఆ యొక్క లింక్లపై క్లిక్ చేసి మీరు ఆ యొక్క గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో నేను ఈ యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో కూడా జాయిన్ అయితే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.